ఖమ్మంలో జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సీఎం గారిని కోరేది ఒకటే, ఆ భూమి దళితులకు ఇచ్చి ఉన్నారు, ఆ సొసైటీలో ఉన్నది కాబట్టి మరి ఇంకేమన్నా ఇండస్ట్రీ పెట్టగలుగుతారా? ఎట్లా అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ చేస్తారు? ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పి నేను డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే మరి అదే నియోజకవర్గంలో నిన్న పాతర్లపాడు అనేటటువంటి గ్రామానికి వెళ్ళి రావడం జరిగింది. మరి అక్కడ సామినేని రామారావు గారు అనేటటువంటి పెద్ద మనిషిని దారుణంగా హత్య చేసి చంపి కూడా 20 రోజులు అయిపోతా ఉంది. ఈ 20 రోజులలో కనీసం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ల పేర్లు నమోదైనటువంటి వాళ్ళని కూడా విచారించలేదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. ఎందుకంటే రాజకీయ హత్యల్లో ఇది మొదటిది కాదు, ఇది మూడవది. డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో 3వ రాజకీయ హత్య జరిగితే కూడా పోలీసులు మౌనం వహించడం అన్నది డెఫినెట్గా మంచిది కాదు. తెలంగాణలో మనం ఇట్లాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. డీజీపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సామినేని రామారావు గారి మర్డర్ మీద, అంతకుముందు జరిగినటువంటి 2 హత్యల మీద కూడా వారు తక్షణం దృష్టి సారించాలి. నేను రేపు ఖచ్చితంగా డీజీపీ గారిని అపాయింట్మెంట్ కోరుతాను. సామినేని రామారావు గారి కుటుంబ సభ్యుల్ని, మా జాగృతి సభ్యుల్ని అందరినీ తీసుకొని హైదరాబాద్లో డీజీపీ గారిని కూడా మేము కలుస్తాం. ఇంతటితో వదిలిపెట్టాం. హత్యలు, హత్య రాజకీయాలు అన్నది తెలంగాణకు మంచిది కాదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సత్తుపల్లిలో ఇంతకుముందు నేను చెప్పినట్టు బాలికల పాఠశాల చూసిన తర్వాత అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎస్పీ గారికి, కమిషనర్ గారికి ఇమీడియట్గా మాట్లాడి రిక్వెస్ట్ చేశాను, కనీసం కొన్ని రోజులైనా సెక్యూరిటీ పెట్టండి సార్, ఫుల్ ఫ్లెజ్డ్గా ఫంక్షన్ అనే వరకు. మరి ఆయన ఏం చేశారో తెలియదు. కలెక్టర్ అనుదీప్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఇమీడియట్గా ఖాళీ చేయించండి, దయచేసి టెంపరీగానే ఆడపిల్లలు వేరే దగ్గర పెట్టమని చెప్పాం. అది ఏం చేశారో తెలియదు. దాన్ని కూడా మా జాగృతి లోకల్ నాయకులు ఫాలో అప్ చేస్తారు. ఆ తర్వాత సింగరేణిలో జలగం వెంగళరావు ఓసీపీకి వెళ్ళినాం. అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఉన్నాయి, వాటి మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తాం. అదేవిధంగా రేపు సింగరేణి భవన్, హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్ ముట్టడి కూడా మేము పిలుపునిచ్చినాం. ప్రత్యేకించి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అది పోగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి ఆ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్లో సింగరేణి భవన్ కూడా ముట్టడిస్తూ ఉన్నాం. మరి సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లిలో మేము చూసి రావడం జరిగింది, టన్నెల్ వర్క్ ఎట్లా అవుతుందని చెప్పి. అది ఫినిష్ అవ్వడానికి ఇంకొక సంవత్సర కాలం పట్టేటట్టు కనబడతా ఉన్నది. వర్క్ యాజ్ ఆఫ్ నౌ ప్రోగ్రెస్ అవుతుంది, కానీ ఇంకా సంవత్సర కాలం పడితే మరి ఇంకా ఎస్టిమేట్లు ఎంత పెరుగుతాయి, నిజంగా రైతులకు నీళ్ళు వస్తాయి రాదా అనేది ఒక సమస్య అయితే, ఈ సీతారామ ప్రాజెక్టులో 3.5 లక్షలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరించడానికి 3.5 లక్షలు కొత్త ఆయకట్టు ఇవ్వడానికి అని చెప్పారు. అంటే దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకి ఎవరికి కూడా ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు. ప్రాజెక్టులో ఉన్న 3 సైట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. సో ఆ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మాకు కూడా లాభం జరగాలని. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో డోర్నకల్లో కూడా నీళ్ళు వస్తలేవని అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో సీతారామ ప్రాజెక్టు చేస్తున్నటువంటి మనం ఏమన్నా వారికి సహాయం చేయగలుగుతామా ఆలోచించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు, వారందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా తర్వాత నిన్న రాత్రి మాకు మదన్ లాల్ గారి ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడం జరిగింది వైరా గత శాసనసభ్యులు. మరి వైరా కూడా విజిట్ చేశాం, అక్కడ వెజిటేబుల్ మార్కెట్ చూసి వచ్చాం. అక్కడ వైరా వెజిటేబుల్ మార్కెట్ అయినా, ఇక్కడ ఖమ్మంలో కానాపురం దగ్గర కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా పూర్తి కాకుండా ఉంది, దాంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ వెజిటేబుల్ మార్కెట్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ పల్లిపాడు టు ఎంకూరు హైవే ఏదైతే ఉందో వైరాలో, దానిలో 2 హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరం ఉన్నాయి. ఒకటి అంజనాపురం దగ్గర, ఇంకోటి లాలాపురం దగ్గర. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ పరిశ్రమలు లేవని చెప్పి ప్రజలంతా కూడా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. మరి మిర్చి, పత్తి ఆధారంగా ఏమైనా పరిశ్రమలు పెట్టగలిగితే ఆలోచించవలసిందిగా జిల్లాలో ఉండేటటువంటి మంత్రివర్యుల్ని కోరుతా ఉన్నాం. మరి ఖమ్మంలో చూసుకుంటే నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా డిమాండ్ చేసిండ్రు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసిందో 250 గజాలు ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి, వీటి మీద పోరాటం చేయవలసిందిగా వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా మేము ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా తీసుకెళ్తాం. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాలు వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఖమ్మంలో పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు మరణం చెందిన తర్వాత మరి ప్రభుత్వం అధికారికంగా వారి ఫ్యూనరల్ చేస్తుందని మేము అనుకున్నాం. ఎందుకు చేయలేదని మేము కూడా ఆశ్చర్యానికి గురైనాం. మరి వనజీవ రామయ్య గారి స్మృతిని నిరంతరం కొనసాగించే విధంగా మరి మంచి పెద్ద ఈకో పార్క్ ఏదైనా నిర్మిస్తే ఆ ఈకో పార్క్కి ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అట్లానే పాలేరులో మేము జేఎన్టీయూని విజిట్ చేస్తాం. తర్వాత అసలు ఖమ్మానికి యూనివర్సిటీయే లేదు. పాలేరులో జేఎన్టీయూ ఏదైతే ఉందో అది ఒక 300 మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ. కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఓవరాల్గా ఖమ్మంకి ఒక యూనివర్సిటీ లేకపోవడం అనేది పెద్ద లోటుగా ఉన్నది. ఖమ్మంకి యూనివర్సిటీ సాధించుకోవాలి. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఒక యూనివర్సిటీ తీసుకొస్తే మీ పేరు నిలబడిపోతుందని ఈ సందర్భంగా మంత్రుల్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు ఏంది చెప్పమని ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు, పేరుకే 3 మంత్రులు ఉన్నారు, ఒకరికొకరికి సమన్వయం లేదు. వీళ్ళు ఎవరేం చెప్తున్నారో అధికారులకు అర్థమైతే లేదు. అధికారుల మీద ఒత్తిడి తీవ్రమై అభివృద్ధి పనులు మాత్రం తగ్గుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. 1. 2, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో కేసీఆర్ గారు బీఆర్ఎస్ హయాంలో 5,34,000 రూపాయలు ఒక అర్బన్ హౌస్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళేం చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని 34,000 కట్ చేసి 5 లక్షలకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. ఓకే, దాంట్లోంచి ఏం చేసిండ్రు, ఇప్పుడు 75,000 NREGS మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాన్ని అటాచ్ చేసిర్రు. దాంతో ఏమైతుంది, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆ 75,000 రాకుండా పోతున్నది.